వెల్కమ్ టు ఆదా. నేను హరిత. మన దైనందిన జీవితంలో రాశి ఫలాలు స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. సో మరి అలాంటి రాశి ఫలాలు ఫిబ్రవరి నెలలో ఏ విధంగా ఉంది ఆ 12 రాశుల వారికి అనేది ఇవాళ మనతో పాటు గోనుగుంట్ల సురేష్ బాబు గారు, ప్రముఖ వేదిక్ ఆస్ట్రాలజర్ ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ఇప్పుడు ఫిబ్రవరి రాశి ఫలాలు తెలుసుకుందాం. 2025 సంవత్సరంలో ఫిబ్రవరిలో ఎలా ఉండబోతుంది ఈ 12 రాశుల వాళ్ళకి? ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. హరిత గారు, ఫస్ట్ మనం ఫిబ్రవరి మంత్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఈ మంత్ యొక్క విశిష్టత కొంచెం ఇది మనకి మాఘమాసంతో స్టార్ట్ అవుతుందండి. ఓకే, మనకి ఫిబ్రవరి మంత్ స్టార్ట్ అవుతుంది, మాఘమాసం స్టార్ట్ అవుతుంది, ఉత్తరాయణంతో కూడా స్టార్ట్ అయిపోతుంది. అంటే మనకి మకర రాశి నుంచి ఉత్తరాయణం మకర సంక్రాంతి నుంచి ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది. శూన్యమాసం అంటారు. శూన్యమాసం అయిపోయిన వెంటనే ఫస్ట్ మాఘమాసంలో స్టార్ట్ అవుతుంది. మాఘమాసం స్టార్ట్ కాగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది మ్యారేజెస్, అక్షరాభ్యాసం, తర్వాత వసంత పంచమి కూడా అప్పుడే ఉంది. అంతేకాకుండా మనకి ఇల్లు కట్టుకోవాలన్నా కానివ్వండి, తర్వాత మనకి ఉపనయనం చేయించుకోవాలని కానీ, పేరు పెట్టుకోవాలని కానీ, నామకరణం కానీ, లేదా షోడశ కర్మలకు కానీ, దేనికైనా సరే, విగ్రహ ప్రతిష్టలకి, తర్వాత గుళ్ళు కట్టడానికి, గృహస్థం, మనకి అన్నిటికనమాట అన్ని శుభకార్యాలకి చాలా అత్యంత అనుగుణమైన మాసం మాఘమాసం. అయితే ఈ మాఘమాసం ఫిబ్రవరి మంత్ అంతా ఉందండి. సో అది చాలా ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, పెళ్లిళ్ళ ముహూర్తాలు స్టార్ట్ అయిపోతాయి అంటారా? అవునండి. ఫిబ్రవరి మనకి జనవరి ఎండ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. సో ఫిబ్రవరి నుంచి ఈ మంత్లో చాలా ఉన్నాయి, పెళ్లిళ్ళు ఉన్నాయండి, గృహప్రవేశాలు కానివ్వండి, తర్వాత ఆధ్యాత్మిక సంబంధించిన ఎన్నో విశేషాలు, వసంత పంచమి, ఇలా రకరకాల పండుగలు ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. చాలా మంచి మాసం. మనకి సినిమా పాటలు కూడా అంటారు మాఘమాసం అని చెప్పేసి పెళ్లిళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. ఎక్కువ పెళ్లిళ్ళు ఉంటాయి అనమాట ఇక్కడ. సో ఇలాంటి మాసంలో మనం ఉన్నామండి. మీరు అడిగిన విధంగా మేషరాశి కనుక చూసుకుంటే, ఫస్ట్ మేషరాశి వాళ్ళకి ఇందులో నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం. వీటితో పాటు అక్షరాలను కనుక చూసుకుంటే వాళ్ళ పేరు యొక్క ఫస్ట్ పాపులర్ బాగా పేరుగా ఉన్న వాళ్ళ పేరులో ఫస్ట్ అక్షరం కనుక చూసుకుంటే అది చు, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ. ఈ అక్షరాలు మోరాలస్ ఇదే సౌండ్ ఉన్నంతా కూడా మనకి మేషరాశి అని చెప్పుకోవాలన్నమాట. సో ఈ పేరు బలం ఉన్న వాళ్ళు కూడా మేషరాశి కింద వస్తారని తెలుసుకోవాలన్నమాట. మనకి ప్రిడిక్షన్ చెప్పే ముందు గ్రహస్థితిని మనం చూస్తూ ఉంటాం అనమాట. దీని ప్రకారం సూర్యుడి సంచారం కుంభరాశిలోకి ఫిబ్రవరి 12వ తారీఖు ఎంటర్ అవుతున్నారండి. బుధుని సంచారం మళ్ళీ కుంభరాశిలోకి 11వ తారీఖున, అంటే ఒకరోజు గ్యాప్తో బుధుడు ఇద్దరు కలిసి మనకు కుంభరాశిలో ఉంటున్నారండి. తర్వాత శుక్రుని సంచారం మేనంలోకి వెళ్తూ ఉందండి. వీళ్ళు మే వరకు ఉంటారండి. అంటే ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే 3 months శుక్రుని యొక్క సంచారం మేనంలో ఉంటుంది. మీనంలో ఇక్కడ ఉచ్చ స్థానంలో ఉంటారండి. చాలా మంచిది, యోగ్యతను కలిగిస్తూ శుక్రుడు అక్కడ ఉంటారనమాట. అంతేకాకుండా కుజుడికి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నారండి. వీళ్ళు కూడా మనకి 3 months ఉంటారండి. ఫిబ్రవరి, తర్వాత మార్చి, ఏప్రిల్ బిగినింగ్ వరకు కూడా ఇక్కడ 2 months ఖచ్చితంగా అక్కడ ఉంటారు. కుజస్తంభన్ అంటారు అనమాట. వీళ్ళు జనవరి 21st ఎంటర్ అవుతున్నారనమాట. ఈ యొక్క ప్లానెట్స్ యొక్క కాంబినేషన్ కనుక మనం గమనిస్తే మనకి గోచారంలో ఏం చెప్తారంటే లఘు గోచారం, సూక్ష్మ గోచారం అనే కాన్సెప్ట్ ప్రకారంగా మనకి న్యూస్లో హెడ్లైన్స్ లాగా వెరీ క్విక్గా ఈ మంత్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. ఫస్ట్ మనకి సూర్యుడు మారిన తర్వాత మారకమంది కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుందంటేనండి, ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో లాభవంతంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే క్రియాఫలం, ధనలాభం, సౌఖ్యం, అర్ధప్రాప్తి అంటారు అనమాట. అంటే వీళ్ళకి ఒక రకంగా అన్నీ ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఏదైనా పని చేస్తే కలిసి వస్తుంది, ధనం వస్తే కలిసి వస్తుంది, చాలా కంఫర్టబుల్గా ఉంటారు, ధనం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధనానికి రిలేటెడ్ ఏ విషయం చూసుకునే వాళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం. అంటే ముఖ్యమైన కార్యక్రమాలు లైఫ్లో వాళ్ళు ఏదైతే ముఖ్యం, ఇది ఇంపార్టెంట్ మనకు అనుకుంటారో అవన్నీ కూడా ఈ మాసంలో చేస్తే వాళ్ళకి ఫలితాలు బాగుంటాయి అంటారు. అవునండి. అంటే వీళ్ళకి ఈ మంత్ చాలా న్యూట్రల్ అండి. అటు బాగుంటుందని చెప్పుకోలేము, ఇటు బాగలేదని చెప్పుకోవాలన్నమాట. అంటే తదాతనంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. సో మనకి ధనం వస్తుంది, కానీ తగినంత ధనంగా రాదు. అలానే ధనం లేకుండా కూడా ఉండే అవకాశం ఎక్కువగా ఉండదు. అంటే ఒక సాధారణంగా ఉండే మంత్ వీళ్ళకని మనం చెప్పుకోవాలన్నమాట. అయితే సూర్యుడు మారిన తర్వాత ఎలా ఉంటుందంటే వీళ్ళకి విత్త లాభం, ధనలాభం, పుష్టిం, అర్ధప్రాప్తం, ఈ విషయాల్లో కూడాను వీళ్ళకి వచ్చి రానట్టు, డబ్బులు ఉండి ఉండనట్టు ఉంటుందంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే అటు ఈ మంత్ యొక్క విశిష్టత వీళ్ళకి ఏంటంటేనండి, అటు బాగా సరదాగా సంతోషపడే లాంటి విషయాలు ఇందులో లేవు. అలా అని ఇబ్బంది పడి బాగా బాధపడే విషయాలు కూడా లేవు. ఒక సామాన్యంగా సాధారణంగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి. మనం డీటెయిల్స్ కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి 11th హౌస్లో సూర్యుడు ఉన్నారండి. ఇది ఒక మంచి స్థితి అని మనం చెప్పుకోవాలన్నమాట. సూర్యుడికి సంబంధించిన విషయాల్లో చాలా విషయాలు వీళ్ళకి చాలా బాగుంటుంది. ఎలా విషయం అంటే ధనం ప్రకారం బాగుంటుంది, ఇంట్లో మంచి మంచి కార్యక్రమాలు అన్నీ చేసుకుంటారు. అందులోనూ రాబోయేది మాఘమాసం కాబట్టి శుభకార్యాలకి వీళ్ళకి చూడండి కోఇన్సిడెన్స్ కూడా ఎలా ఉంది వీళ్ళకి. తర్వాత మంచి స్వీట్స్ తింటాము, తర్వాత వాళ్ళకి కుటుంబంలో ఉన్న ట్రెడిషన్స్ పద్ధతులన్నీ ఫాలో అవుతూ
గొప్ప గొప్ప శుభకార్యాలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. శుభకార్యాలు, బంధుమిత్రులు. అవునండి. ఉద్యోగ ప్రాప్తి, ఎవరైనా కనుక మంచి జాబ్ గురించి చూస్తుంటే ఇది కూడా బాగుంటుంది. అయితే నెగిటివ్ పాయింట్ ఏంటంటేనండి, వీళ్ళు కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఒకటి కొంచెం గమనించుకోవాలి. తర్వాత కుజుడు కూడాను వీళ్ళకి చాలా మంచి చేస్తూ ఉన్నారండి. అంటే సూర్యుడు బాగున్నారు, కుజుడు కూడా బాగున్నారు. కుజుడు కూడా వీళ్ళకి ఎలాంటి విషయాలు బాగా చేస్తుంటే అండి, కోరుకున్న వస్తువులన్నీ చక్కగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మన మహర్షులు ఏం చెప్తారంటే, విత్తలాభ సదా ఆరోగ్య మిష్టసిద్ధి, తర్వాత సుఖవాహ అని చెప్తారు. అంతేకాకుండా వస్త్రలాభో ధనప్రాప్తి తృతీయ స్థానికే కుజే అని చెప్తారు. అంటే దాని మీనింగ్ ఏమంటే, కోరుకున్న వస్తువులన్నీ వాళ్ళకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, బంగారం వస్తువులు కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓవరాల్గా కనుక చూసుకుంటే వీళ్ళకి కుజుడు చాలా మంచి యోగ్యతను ఇస్తున్నారు. అందులో కాకుండా వీళ్ళకి 6th హౌస్ 10th హౌస్ను కూడా దృష్టి ఉండటంతో వీళ్ళకి శత్రువుల మీద విజయం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. బ్యాంకుకు సంబంధించిన లోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. 10th హౌస్ కనుక చూసుకుంటే వీళ్ళకి ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్లో చాలా ప్రాఫిటబుల్గా చక్కగా ఉంటుంది. కుజుడు సూర్యుడు ఇద్దరు చాలా చక్కగా యోగ్యతను ఇస్తున్నారు. అయితే మనకు 3వ గ్రహం కనుక చెప్పుకుంటే శుక్రుడు వీళ్ళకి అంత అనుకూలంగా ఉండటం లేదు అని చెప్పుకోవాలన్నమాట. అంటే మనకి ఏం చెప్తారంటే, శుక్రుడు 12th హౌస్లో ఉండటం వల్ల మనకి సంస్కృతిలో ఏం చెప్తారంటే, శస్త్రపీడాం చోరబాధ ఛాతి క్లేశో మహాద్భయం కృషిరవ్యాధి సర్వ విజ్ఞాశాత్ అని చెప్తారన్నమాట. అంటే మనకి కష్టాలు ఏదైనా కనుక పడితే, బిజినెస్ చేసినా కానీ అలాంటి వాటిలో కష్టం ఎక్కువ ఉంటుంది, అందులో విఘ్నాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని చెప్తారనమాట. అయితే శుక్రుడు ఉన్న ప్లేస్మెంట్ని కనుక చూసుకుంటే వీళ్ళకి కొంచెం గుప్త రాగాలు అంటారు కదండి, సీక్రెట్గా ఉండే వ్యాధులు కూడా వచ్చే అవకాశం, వేరే వాళ్ళకి చెప్పుకోలేని ఒక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది 3 గ్రహాల యొక్క స్థితిని బట్టి వీళ్ళకి మనం ఫిబ్రవరి మంత్ అని చెప్పుకోవాలన్నమాట. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల ప్రకారం చూస్తే ఎలా ఉండబోతుంది వీళ్ళకి? మనకి అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయండి. ఇందులో అశ్విని నక్షత్రం కనుక మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి మనకి 2 విషయాల్లో పాజిటివ్గా, 3 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. ఫస్ట్ ఎక్కడ పాజిటివ్గా ఉంటుందంటే, వీళ్ళకి ఈ మంత్ అంతా ఏది చేసినా కానీ ఫస్ట్ 15 డేస్ తర్వాత చాలా లాభప్రదంగా ఉంటుంది. తర్వాత వీళ్ళకి ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్నా కానీ వాళ్ళు ఫారిన్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కొంతమంది లాంగ్ ట్రావెల్స్ చేసి ఉన్న ఊరిని వదిలిపెట్టేసి వేరే చోట ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. సౌఖ్యంగా కూడా ఉంటారు. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉంటుందంటే, ఫస్ట్ 15 డేస్ హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కుజుని వల్ల. అంతేకాకుండా వీళ్ళకి గొడవలు అంటే కుటుంబంలో అన్నదమ్ములకి, భార్యాభర్తలకి, ఫస్ట్ వీళ్ళకి కుజుని రిలేటెడ్ సంబంధించి వాడి కారకత్వాలకు సంబంధించి బ్రదర్స్ మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందులోనూ వీళ్ళకి 10th హౌస్ కూడా దృష్టి ఉండటంతో కొన్ని ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్ లో కూడా గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా, బయట కూడా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత వీళ్ళకి శుక్రుని వల్ల అనుకున్న కార్యాల్లో విఘ్నాలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడికి ఏమంటే కార్యనాశనం అంటే అప్పటిదాకా వీళ్ళు బాగా ప్రీతిగా చక్కగా ఇష్టంగా చేస్తున్న కొన్ని పనుల్ని సడన్ గా వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే కంప్లీట్ గా వదిలేసే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళు ఫ్రస్ట్రేషన్ అయ్యే, రిజల్ట్ రావట్లేదు అని ఒక అంటే ఈ కుటుంబ చికాకులు ప్రభావం పని మీద పడే అవకాశం ఉంది. అందుకని కొన్ని ఫలితాలు పర్టికులర్గా ఇవి వీళ్ళకి లైక్ జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, లేడీస్ అయితే జెంట్స్ ద్వారా, తర్వాత లగ్జరీకి సుఖానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి అప్పటిదాకా ఏదో ఒక కంఫర్టబుల్గా బాగుంటుంది. ఒక వెహికల్ లేదంటే ఒక ఇంట్లో వస్తువులు ఇలాంటి వాటికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఏదో లవబుల్గా ప్రేమగా చూసుకుంటున్నాయి. కొన్ని విషయాల్లో వీళ్ళకి సరిగ్గా కంఫర్టబుల్గా వాళ్ళకి ఆ పనిలో వాళ్ళకి ఏమంటారంటే ఇష్టాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దీన్ని నాశనం అంటారు అనమాట. తర్వాత మనకి భరణి నక్షత్రం వాళ్ళని చూసామనుకోండి, వీళ్ళకి కూడాను 2 విషయాల్లో బాగుంది, 3 విషయాల్లో ఛాలెంజింగ్ ఉంది. తర్వాత వీళ్ళకి పరవాసము, ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది, వేరే ఊళ్ళో వెళ్ళాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. తర్వాత ఈ మంత్ అంతా చాలా సౌఖ్యంగా ఉంటుంది. అంటే ఊరు మారితే బాగుంటుంది అంటారా, ఉన్న చోటు నుంచి? 2 రకాలండి. ఇప్పుడు మనకి పూర్వకాలంలో శాస్త్రాలు ఏం చెప్తారంటే అండి, ఉన్న ఊరిని వదిలిపెట్టి వేరే ఊరు పోవటం అపశకునం, ఇది మంచిది కాదంట అనమాట. ఊరు వదిలిపెట్టిపోయాడు, బతకలాకి వెళ్ళిపోయాడు అనుకుంటారు అనమాట. అదొక ఏమంటారంటే అండి డీగ్రేడింగ్ అనమాట. బట్ ఈ రోజుల్లో అది ట్రెండ్. యూఎస్ వెళ్తాడు, యూకే వెళ్తారు, తల్లిదండ్రులు వదిలిపెట్టి పోతాడు, అక్కడ డబ్బులు సంపాదిస్తాడు. ఏమో కలియుగం అంటే ఇదే, మంచి చెడు మంచిలాగా వాళ్ళ అయిపోతుంది అనమాట. ఒకప్పుడు గురు గ్రహానికి ఎంతో ఇంపార్టెన్స్ ఉండేదంట. ఈ కలియుగంలో ఏం చెప్తారంటే రాహుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలంట. రాహు గ్రహం లేకుండా లేరంట. అందుకని మనం వాడే ఫోన్ల దగ్గర నుంచి, కరెంట్ దగ్గర నుంచి, బాంబుల దగ్గర నుంచి, ఎయిర్ ఫ్లైట్ల నుంచి మొత్తం మనకు రాహుని రిప్రజెంటేషన్ చేస్తారు.
అందుకని కలియుగంలో రాహు యొక్క మేజర్ ఇంపార్టెన్స్ అంటే ఇలానే ఉంటుంది అనమాట. మనకి ఏం చెప్తుంటారు, పూర్వకాలంలో ఆవుల్ని ఇంట్లో పెట్టుకొని కుక్కల్ని ఊరు బయట పెట్టుకుని, ఇప్పుడు ఏమైంది రివర్స్, కుక్కలను ఒళ్ళో పెట్టుకుంటున్నారు, ఆవులు కుక్కలు అంట ₹1,00,00,000 ఇవి పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. సో ఆవులు ఎక్కడ ఉంటాయండి, మనం చేదరించుకుంటాం స్మెల్ వస్తుందని చెప్పేసి, కుక్కలు ఇంట్లో పెట్టుకుంటాం అనమాట. ఇది కలియుగం అంటే అదనమాట. అందుకని ఈ టైంలో మనకేమవుతుందంటే మీరు చెప్పినట్టు పరవాసము, వన్స్ అపాన్ ఎ టైం వేరే ఊరికి వెళ్ళాలంటే అక్కడ ఏం జరుగుతుందో ఏందో ఎలా ఉంటుంది ఏందో అని చెప్పేసి భయపడుతూ చాలా ప్రిపేర్డ్గా ఉండేవాళ్ళు అనమాట. ఇప్పుడు పరవాసం అంటే ఫ్యాషన్. విలేజ్ లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ రావడం, బెంగళూరు రావడం చాలా స్టైలిష్ గా చెప్పుకుంటారు. మా అబ్బాయి వాళ్ళు బెంగళూరులో సిటీలో ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పుకుంటారు, యూకేలో యూఎస్ లో ఎక్కడో ఉన్నారు, ఎంత దూరం వెళ్తే అంత మంచిది, అంత పేరు ఇప్పుడు అది పరవాసం అంటే. అందుకని ఎవరైతే మేము కూడా ఆస్ట్రాలజర్స్ కూడా పరవాసం అంటే ఎంతమంది బాధపడితే చెప్పేవాళ్ళు, ఇప్పుడు పరవాసం అంటే హ్యాపీగా చెబుతున్నాం. మారిపోయినాయి, ఎందుకంటే రాహు యొక్క టయాన్ని బట్టి, దేశ కాలమాన పరిస్థితులను బట్టి శాస్త్రం కూడా మారాలని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట. కానీ పరవాసము అయితే కొంతమందికి మీరు అడిగిన ఫారినే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడాను సంక్రాంతి పండుగ జనరల్గా ఊళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఈ టైంలో లాంగ్ వీకెండ్స్ వచ్చేసి వెకేషన్ మూడ్లో ఉండేసి చాలామంది టూరిజం కానివ్వండి, ఇంకోటి ఉన్న ప్లేస్ని వదిలిపెట్టి ఊరికి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఊటీలని, కాశ్మీర్లని, రకరకాల ప్లానింగ్స్. సో భరణి నక్షత్రం వాళ్ళకి పరవాసం చక్కగా ఉంటుంది. వీళ్ళకి గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా అన్నదమ్ముల వల్ల కానివ్వండి అని చెప్పుకోవాలి. దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. దేహ పీడనం అంటే జనరల్గా టైర్డ్నెస్, వాళ్ళ శరీరమే వాళ్ళని బాధిస్తుంది. జనరల్గా ఇప్పుడు వేరే ఊరు వెళ్ళడం, ఇలా వెకేషన్స్కి వెళ్ళి ఒంట్లో బాగోదేమో చూడండి వాళ్ళకి. ఇది ఇంకా కామన్ అండి, ఇంకా స్టోరీ గోస్ లైక్ దట్. మనం కాంపరెంట్ చేసుకుంటాం వన్ బై వన్, అది కామన్ కదండి. బయటకు వెళ్ళి వచ్చినప్పుడు కొంచెం వచ్చేస్తాయి, హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, ఆఫీసులకు న్యాచురల్గా ఫస్ట్ డే వెళ్ళము, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కృతికా నక్షత్రం వాళ్ళకి కూడా సేమ్ అండి. 2 విషయాల్లో బాగుంది, 2 విషయాల్లో ఛాలెంజింగ్గా ఉంది. హెల్త్ కాంప్లికేషన్స్, గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత పరవాసము, ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్నా, దూరం వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఫేవరబుల్గా ఉందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకి ఓవరాల్గా కృతికా నక్షత్రం వాళ్ళకి ఈ మంత్ అంతా చాలా క్షేమప్రదంగా ఉంటుందండి. మనం ఒక అశ్విని భరణి వాళ్ళకి కొంచెం ఏదైనా కార్యనాశనం అయ్యే అవకాశం ఉంది, కానీ కృతికా నక్షత్రం వాళ్ళకి అది లేదు. వీళ్ళకి మాత్రం చాలా మంత్ అంతా చాలా క్షేమంగా యోగ్యప్రదంగా ఉందని మనం గమనించుకోవాలండి. హెల్త్ విషయంలో కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఉత్తర పాల్గొని, పూర్వభాద్ర, పునర్వసు నక్షత్రాలలో క్రూర గ్రహాలు ఉండటం వల్ల అన్ఎక్స్పెక్టెడ్గా హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇంట్లో చికాకులు అంటున్నారు, చికాకులు వెకేషన్స్ అంటున్నారు. చికాకుల వల్ల హెల్త్ బాగోదు, వెకేషన్స్కి వెళ్ళడం వల్ల కూడా బాగోదు. సో ఇవన్నీ రిలేటెడ్గానే ఉన్నాయి. అవునండి. సో జనరల్గా మనకి ఈవెన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ కూడా చెప్తారండి, నవంబర్ మంత్, జనవరి మంత్లో గొడవలు ఎక్కువ అవుతాయి అంటండి. అందుకని చెప్పేసి వాళ్ళని మైండ్ డైవర్ట్ చేయడానికి ఫెస్టివల్స్, ఆధ్యాత్మిక ఉన్నారనుకోండి, దేవుడి మాయలో ఇంకంతా వెళ్ళిపోతారని చెప్పేసి, అంటే ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఏదైనా. ఏమన్నా మనకి అమెరికాలో ఇలాంటి కంట్రీస్లో కూడా అండి లాంగ్ వీకెండ్స్ ఇచ్చేస్తారు. ఇప్పుడు డిసెంబర్ అంతా ఇచ్చేస్తారు, జనవరి అంతా ఆల్మోస్ట్ ఇచ్చేస్తారు, వెకేషన్కి వెళ్ళిపోతారు. ఈవెన్ కోర్టులు కూడా వెకేషన్లో ఉంటాయి అనమాట. సో మీరు చూసుకున్నారనుకోండి, కోర్ట్స్ కూడా ఇదే టైంలో లాంగ్ వెకేషన్ 15-20 డేస్ ఉండవు. సో ఒక రీజన్ ఏంటంటే మనకి ఎప్పటి నుంచో ఈ టైంలో దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో మారుతూ ఉంటారు కదా సూర్యుడు, స్ట్రెస్ఫుల్గా ఉండి జనాలకి జనరల్గా గొడవలు ఎక్కువ అవుతాయి, చికాకులు పెరుగుతాయి. అందుకని ఈ గొడవల నుంచి మళ్ళా జనాల్ని ఒక మంచి ఆధ్యాత్మికంగా ఉంటే నార్మల్ మోడ్ లోకి తీసుకురావడానికి ఈ పండుగలు హెల్ప్ అవుతాయి. ఫెస్టివల్స్ అందరిని దగ్గర చేయడానికి సంక్రాంతి. అయినా కానీ ఇక్కడ కోడి పందాలు అని చెప్పేసి మళ్ళీ ఫైటింగ్స్ ఉంటాయి. అదొక ఎంటర్టైన్మెంట్. అదేమవుతుందంటే సీరియస్ మోడ్ లో నుంచి ఇలా ఫన్ మోడ్ లోకి, ఒక ఫెస్టివల్ మోడ్ లోకి తీసుకొని రావడానికి చూడండి ఎలా పెట్టారో మన. ఇంకా అవునవును, ఇంకా అందరూ రిలేటివ్స్ అందరూ వస్తుంటారు, అందరూ ఒక దగ్గరికి వచ్చి హ్యాపీగా స్పెండ్ చేస్తారు టైం. సో ఇంకా నార్మల్ మోడ్లోకి వచ్చేస్తారు, ఇంకా అన్ని డిస్కషన్స్ అన్ని జరుగుతుంటాయి కదా. కరెక్ట్ అండి. సో అందుకనే జ్యోతిష్ శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది. చూడండి, నేను అదే చెప్తుంటానండి, జ్యోతిష్యం అనేది సైన్స్ బియాండ్ సైన్స్ అని చెప్తుంటానండి. నేను జ్యోతిష్యం నేర్చుకునేటప్పుడు చాలా ఎంటీ మైండ్తో దీన్ని నమ్మొచ్చా నమ్మకూడదా, నిజంగా ఇందులో ఎంత ఉందా లేదా, కొన్నిసార్లు నేను నేర్చుకునే మా మాస్టర్లు లేదంటే మా ప్రొఫెసర్లు చెప్పేటప్పుడు కొన్ని నేను ప్రాక్టికల్గా నమ్మబుద్ధి ఏది కాదు నాకు. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ వాళ్ళు ఏది చెప్పారో అదంతా రియల్గా జరుగుతుంది. ఇట్స్ హ్యాపెనింగ్ అరౌండ్. అంటే మనం గమనించుకోము, అదే తేడా. కరెక్ట్ అండి. ఎప్పటి నుంచో ఉన్నదే ఋషులు చెప్పిందే, కానీ మనం పెద్దగా పెడచెవిని పెట్టేసి మన ఫ్లోలో మనం ఉంటాం.
సో మనం ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తూ ఉంటే ఒక్కొక్కటి ఇంటర్లింక్డ్ అనే విషయం మనకి అర్థమవుతూ ఉంటుంది స్లోగా. చూసారండి ఈ ఫలాలు ఎలా కరెక్ట్ గా బయట మనం బిగినింగ్ లో చెప్పాను ఫిబ్రవరి మంత్ అనగానే మాఘమాసము, పెళ్లిళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, తర్వాత ఫెస్టివల్స్ ఇవి ఉండటం కూడా అలానే కనుక. సో ముహూర్తాలు ఉండడం, ఫెస్టివల్స్ ఉండడం, ఇవంతా ఒక ఆధ్యాత్మిక దగ్గర వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. ఓకే, దీని వెనకాల ఇంకా వెళ్తున్న కొద్దీ ఇంకా డీప్ గా తెలుస్తుందేమో దీని గురించి. కరెక్ట్ అండి. గురుగారు, మరి ఇప్పుడు ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? సార్, పరిహారాలు అంటే వీళ్ళకి కుజుడికి సంబంధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ధ్యానం చేసిన చాలా బాగా కలిసి వస్తుంది. సింపుల్ రెమెడీ ఏంటంటేనండి, మనకి ఈ మాఘమాసంలో వీళ్ళకి రావి చెట్టు దగ్గర మనకి జంట పాములు ఉంటాయండి, నాగుల కట్ట అంటారు. అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఎక్కువ టైం స్పెండ్ చేసి పాములకి కొంచెం అభిషేకం చేసినా కానీ, తర్వాత తీపి పదార్థాలు మనం ఆఫర్ చేసినా కానీ. గురుగారు, నాకు ఇక్కడ చిన్న సందేహం. జంట నాగులు ఉంటాయి, పుట్టలో పాలు పోస్తే పాములు తాగుతాయి అనుకోవచ్చు. జంట నాగులకి ఒట్టినే పాలు పోసి అలా చేయడం వల్ల ఉపయోగం ఏంటంటారు? అనవసరంగా పాలు వేస్ట్ అయిపోవడమే కదా. జనరల్ గా పీపుల్ అలా అనుకుంటారండి. ఓకే, మనకి రిప్రజెంటేషన్ ఏం చేస్తుందంటేనండి, సృష్టికి మూలం అండి ఈ పాము ఆకారం నుంచే వస్తుంది. మనకి స్పెరం కూడాను అవి మనం చూస్తే సైంటిఫికల్ గా ఇనిషియల్ గా పాము ఆకారంలోనే ఉంటాయండి. సో ఏమవుతుందంటే అండి, రెండోది మనలో కొండలని ఒక ఎనర్జీ ఉంటుందండి. మనకి చనిపోయిన వాళ్ళకి డిఫరెన్స్ ఏందండి, ఎనర్జీ. మనకి ఎనర్జీ ఉండటంలో మాట్లాడుతాం, వాళ్ళకి ఎనర్జీ ఉండదు. బయో ఎనర్జిటీ అంటారు, లేకుంటే మనకి ఏమంటారంటే బయోమాగ్నెటిక్ ఫోర్స్, రకరకాల పేర్లతో పిలుసు. బట్ ఏదన్నా కానీ ఒక ఫోర్స్ అనేది మనలో ఉందండి. అయితే మనకి ఏం చేస్తుంటే, మనకి పాముకి చాలా రిలేషన్షిప్ ఉంటుంది. ఒకసారి పాము అలా వెళ్ళిపోవాలి కానీ మనకు ఒంట్లో వెన్నులు పుట్టేస్తుంది. గమనించారండి, అక్కడెక్కడ పాము ఉంటే మన వెన్నులు ఎందుకని వస్తుంది. అలానే మనకి దీన్ని స్పిరిచువల్ గా ఏం చెప్తారంటే కొండలిని అంటారు అనమాట. అది కరెక్ట్ గా ఎవేకనింగ్ అయితే ఏమంటే షట్చక్రాలు లేకుంటే 8 చక్రాలు 10 చక్రాలు అంటే 10 చక్రాలు యాక్టివేట్ అయిపోతాయండి. అవి ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటాయో మనలో హార్మోనియస్ పెరుగుతుందండి. మనకి నేచర్కి బాగా స్ట్రెంత్ వస్తుంది, కనెక్టింగ్. ఎప్పుడైతే కనెక్ట్ మనకి చాలా స్ట్రాంగ్గా ఉంటాం. ఎప్పుడైతే ఇవి లాక్ అయిపోయినాయి అనుకోండి, రకరకాల చక్రాలు అంటారనమాట, షట్ చక్రాలు అంటారనమాట, లేకుంటే సప్త చక్రాలు అంటారు, కొంతమంది నవచక్రాలు అంటారనమాట, 10 చక్రాలు కూడా ఉంటాయి అనమాట. అనాహత, మణిపుర, ఇలా ఈ చక్రాలకి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్ అయినాయో ఎనర్జీ, ఆ బ్యాలెన్స్ మన మీద మూడ్ మీద పడిపోతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ ఎనర్జీకి నా జంట నాగ దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, మన పాలు ఆఫర్ చేసేస్తుంటే ఆ కొండలని యాక్టివేట్ అవుతుంది. అలానే మనకు సంబంధించిన లోన ఇంటర్నల్గా ఎనర్జీస్ చాలా ఉంటాయండి. ఒక సంతానానికి కావాల్సిన ఎనర్జీ కానివ్వండి, లేదంటే మనలో జెంట్స్ అయితే వాళ్ళ యొక్క ఏమంటారంటే ఆ మేల్ ఎనర్జీ ఉంటుంది కదండి, దాన్ని అవటానికి కానివ్వండి, భార్య భర్తలు అరుచుకుంటూ ఉంటారండి, అంటే వాళ్ళిద్దరు ఎనర్జీ సింక్ అవ్వదండి. అందుకని ఎప్పుడైతే ఇవి జంట నాగుల దగ్గరికి వెళ్ళిపోతే మనకి గ్రంథులు అంటారనమాట, ఆ గ్రంథులు కూడా యాక్టివేట్ అయిపోతాయి. సో గ్రంథి అంటే గ్రంథి ఛేదం జరిగితే చక్రాలు యాక్టివేట్ అవుతాయి. సో అందుకని చెప్పేసి మనకి మీరు అడిగిన చాలా మంది తెలవదండి, ఇది ఏదో పోసేస్తాం. జనరల్ గా ఎందుకు పాలు వేస్ట్ అనిపిస్తుంటది నాకు. జనరల్ గా నన్ను కూడా చేయమన్నారు, కానీ నేను చేస్తా ఉండేదాన్ని అభిషేకం, కానీ నా మైండ్ లో ఒకటే డౌట్, ఎందుకు అనవసరంగా పాలు వేస్ట్ అయిపోతున్నాయి అనుకుంటా చేసేదాన్ని నేను. సో అందుకనే ఇప్పుడు అంతే కదండి, పాము అక్కడెక్కడ ఉంటే మనకి వెన్నులో ఎండుకొని వస్తుందండి. సరే, మీరు కూడా ఎక్స్పీరియన్స్ అంటారు, ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్. పాము చూడగానే ఎక్కడ జనరల్ గా ఈ జంట నాగులకి పసుపు కుంకుమ రాయమంటారు కదా, ముట్టుకున్నప్పుడు కూడా ఒళ్ళు జలదరిస్తుంది, కొంచెం భయంగా ఉంటది. అది అప్పటికి అది స్టోన్ అయినప్పటికీ కూడా మనకి కొంచెం ఫీలింగ్ ఉంటది. అవునండి, అది లోన యాక్టివేట్ అవుతాయి చక్రాలు. సో దట్ వాస్ ప్రూవెన్ అండి, దట్ వాస్ ప్రూవెన్ టెక్నికల్లీ. సైన్స్ చెప్పిందని నేను ఇది గ్రేట్ అన్నాను, దీంట్లో ఉన్న సైన్స్కి అర్థం కావని నేను అంటాను అనమాట. నేను జ్యోతిష్యాన్ని, నేను సైన్స్ స్టూడెంట్ని, బట్ జ్యోతిష్యాన్ని మన వాళ్ళు ప్రతి దాంట్లో స్పిరిచువాలిటీ యాడ్ చేస్తారండి. సో నాలెడ్జ్గా చూడడం, ఈ నాలెడ్జ్లో స్పిరిచువాలిటీ యాడ్ చేస్తాం. కొంతమందికి డివైన్ అండి, మూఢనమ్మకంగా కూడా కన్వర్ట్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిదాన్ని టెక్నికల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఇప్పుడు నేను కెమికల్ ఈక్వేషన్స్ నాకు తెలుసు, నేను కెమిస్ట్రీ చదువుకున్నాను, కొంతమంది అకౌంట్స్ చదువుకుంటారు, వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది. అందుకని మంచిది జస్ట్ హ్యావ్ ద బిలీఫ్ అండ్ టేక్ ది టాబ్లెట్. అందులో ఏం కాంపోనెంట్స్ ఉన్నాయి ఏంటనేది యూ జస్ట్ లీవ్ ఇట్, ఎక్స్పీరియన్స్ అండ్ ఎంజాయ్, గెట్ ద బెనిఫిట్ ఆఫ్ ఇట్. అలానే మనకి జ్యోతిష శాస్త్రం కానివ్వండి, టెంపుల్స్ కానీ, ఇంకోటి కానీ, దాని వెనక చాలా ఉంటుంది. నీకు అంత టైం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, రీసెర్చ్ చేసి చెయ్యి, జస్ట్ ఫాలో విత్ డివోషన్, యూ విల్ గెట్ ద బెనిఫిట్స్. ఇది యాక్చువల్ ఐ అండర్స్టూడ్ అండి టోటల్గా టెక్నికల్గా. సో మరి పరిహారాలు కంప్లీట్ అవ్వలేదు, పరిహారాలు ఆల్రెడీ ఒకటి మీరు చెప్పేశారు. ఇది ఒకటి, ఈ టైంలో వీళ్ళకి
మనం ఏంటంటే కలహము గొడవలు వస్తాయి అనుకో. ఎందుకంటే గొడవలు వస్తాయి అంటేనండి మనలో చక్రాలు కనుక ప్రాపర్ బ్యాలెన్స్లో లేకపోతే గొడవలు వచ్చేస్తాయి. యాక్చువల్గా 90% దోషం ఉన్నవాళ్ళే గొడవ పెట్టుకుంటారు. నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేస్తారండి, మా ఆవిడ నాతో గొడవ పెట్టుకుంటుందండి, మా పార్ట్నర్స్ నాతో గొడవ పెట్టుకుంటున్నారండి, నాది డైవర్స్ అవుతుందండి, వాళ్ళ ప్రాబ్లం. యాక్చువల్ జాతకం చూస్తే వీళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. ఓకే ఓకే, కానీ వాళ్ళకి అర్థం కాక అవతల వాళ్ళది ప్రాబ్లం అనుకుంటారు. ఇప్పుడు ఏలినాటి శని అని కంప్లైంట్ చేస్తూ ఉంటారండి. ఏలినాటి శని ఉండటం వల్ల మా బాస్ నాతో పలకడు, నా పార్ట్నర్స్ నాకు హ్యాండ్ ఇచ్చారు, నా ఫ్రెండ్స్ అంతా నన్ను చెదరగొట్టేశారు, బంధువులు నన్ను తిడుతున్నారు, ఐ వాంట్ టు సూసైడ్, ఐ డోంట్ వాంట్ దిస్. ప్రాబ్లం ఎవరికి ఉందంటే ఇతనిలో ఉంది. ఇతనిలో ఉండి అందరి మీద కంప్లైంట్స్ చేస్తుంటారు. నాయన నీకు ఏలినాటి శని నడుస్తుంది, నువ్వు ఇప్పుడు బ్రెయిన్ యాక్టివ్గా ఉండదు, ఒక మందబుద్ధిగా ఉంటావు, సో అందరూ కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు ఈయన మీద. మరి అందరూ కంప్లైంట్ చేస్తే ఈయన ప్రాబ్లమే కదా. వైఫ్ దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, బంధువుల దగ్గర నుంచి, పార్ట్నర్ దగ్గర నుంచి, నమ్మిన ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఎవరు పలకుండా పోతుంటారు. బయట కంప్లైంట్ ఏమిస్తారు, నన్ను అందరూ మోసం చేశారు, ఏది కలిసినా రావట్లేదు, ఏంటి గురువు గారు. అయితే చేంజ్ అవ్వాల్సిన ముందు ఆ పర్సన్. అందుకని వాళ్ళు ఏం చేస్తాను, ఆయన శుభ్రంగా తిరుపతి వెళ్ళిరా, ఓకే, లేదంటే మనకి తమిళనాడు దూర ప్రదేశాలు, నేనైతే ఇంకా బాగా దూర ప్రదేశాలు చెప్తాను, దగ్గర దగ్గరే చెప్పను నేను. ఎందుకంటే ఆ దూరం పేరు అనుకోండి పాండిచ్చేరి, అలా కొంచెం దూరాలు పేరు అనుకోండి, తర్వాత అరుణాచలము, ఇంకా కొంతమందికి ఆ ఫ్లోలో మళ్ళీ కలిసి సముద్ర స్నానాలు ఇలాంటివి చెప్తే మనిషి అంతా మారిపోతుంది, చేంజ్ అవుతుంటారు, మైండ్ చేంజ్ అయ్యి కొంచెం ట్రాక్ లో పడతారు మళ్ళీ. ఈ లోపు ఆ రొటీనైజేషన్ అనేది ప్రెజనైజేషన్, రొటీన్ గా ఉంటే ఆ రొటీన్ బ్రేక్ చేసి కొంతకాలం బయటికి పోయేసి మళ్ళీ వచ్చారనుకోండి, మళ్ళీ కొత్తగా ఫ్రెష్ గా కనెక్ట్ చేసుకుంటారు. ఓహో, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, ఇలా ప్రజలను ముందుకు నడిపిస్తున్నారు. థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. సో మీలాంటి వాళ్ళు దొరకటం కూడా మా అదృష్టం అండి. ఏదో రాసి ఫలాలు అనగానే అలా కొట్టేసి వదిలేకుండా డీటెయిల్గా తెలియాలి కదండి, డీటెయిల్గా అర్థం కాదు కదా ఎవరికి. సో ఆ అర్థం అవ్వని కోణాలు ఎక్స్ప్రెస్ చేయడానికే మా ఛానల్. వెరీ గుడ్ అండి. ఇందులో కలహం అంటే గొడవలు ఎందుకు జంట నాగలని చెప్పారంటే కారణం అదండి. అలానే కార్యనాశనం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి అండి, వీళ్ళు శుక్రునికి సంబంధించి శుక్రవారాలు కొంచెం జాగ్రత్తగా చేసుకుంటే లక్ష్మీనారాయణని కనుక చేసినా చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి. ఈ మంత్ అంతా అందరికీ చాలా బాగుంటుంది. అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఎవరికైతే ఉన్నాయో అంటే హెల్త్ వాళ్ళకున్న సీవియారిటీని బట్టి అండి, వీళ్ళకి మృత్యుంజయ పాశుపత హోమం చేసుకుంటే చాలా చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. అలానే ఇంకా కొంతమందికి ఏదైనా కనుక పనుల్లో విపరీతంగా రిజల్ట్ రాక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. అంటే ఏమవుతుందంటే జాతక చక్రం బాగుంటుంది కానీ నరదృష్టి కానివ్వండి, నరఘోష కానివ్వండి, తర్వాత ఇలా వాళ్ళ మీద పడి ఏడ్చేవాళ్ళు కానివ్వండి, శాపనార్థాలు, తిట్లు ఇవన్నీ ఉంటాయండి. ఇలాంటి తగులుతాయి అంటారు, ఖచ్చితంగా తగులుతాయండి, శాపనార్థాలు ఖచ్చితంగా ఉంటాయండి. మనం సపరేట్ ఎపిసోడ్ మళ్ళీ వాటి గురించి అన్ని చేసుకుంటూ వెళ్తాము. ఇప్పుడు వీళ్ళకి ఇలాంటి వాళ్ళు కనుక ఎవరైనా కనుక ఉంటే వీళ్ళకి మన్యు పాశుపత హోం ప్రదోష కాలంలో కనుక చేయించుకోగలిగితే, అట్లీస్ట్ మన్యు పాశుపత అభిషేకం చేయించుకోగలిగితే ఈ వాళ్ళ చేసే పనిలో నష్టాలన్నింటినీ అధిగమించేసి ముందుకెళ్ళిపోతారండి.